కేరళలో వరదలు కొండచర్యలు సృష్టించిన బీభత్సం వెనుక మనిషి విధ్వంసక పాత్ర ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాయనాడు విషాదం దీనికి తాజా ఉదాహరణ. కేరళను ఆనుకొని అరేబియా సముద్రం, విస్తారమైన పశ్చిమ కనుమలు ఉన్నాయి. పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కళ్లు తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు రావటం కొన్నేళ్లుగా ఎక్కువగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటి కోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయటం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వము వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలకు తట్టుకోలేకపోతున్నాయి. దాని ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2009లో కేరళ ప్రభుత్వమే నియమించిన నిపుణుల కమిటీ విచ్చలవిడిగా సాగుతున్న క్వారీల తవ్వకం, కొండలను పేల్చడం ఆపాలని సూచించింది. అదేవిధంగా 2011లో మాధవ్ గాడ్గిల్ కమిటీ ఇప్పుడు కొండచర్యలు కూలిన ప్రాంతాన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1గా గుర్తించి అక్కడ కొండలు తవ్వి రోడ్లు వేయటం, పేలుళ్లు జరిపి గనులు తవ్వటం ఆపాలని సూచించింది. ఈ కమిటీల సూచనలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఖాతరు చేయలేదు. అందుకే కొండ స్లోపుల్లో నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు చనిపోయేందుకు ప్రభుత్వాలదే బాధ్యతని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ వంటి వారు చెబుతున్నారు. కేరళలో కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింతగా పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. కేరళ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలు, మృతుల సంఖ్య పెరుగుతోంది. వందల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిట్ట నిలువున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండక్కై జంక్షన్, చూరాల్మల పట్టణం మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, పెద్ద పెద్ద రాళ్లు బురదతో గుర్తించలేకుండా మారిపోయాయి. మొత్తం కోల్పోయాం, అందరూ దూరమయ్యారు, మాకేమీ మిగల్లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మండక్కైలో 450 నుంచి 500 ఇళ్లు ఉండేవి. వాటిలో ప్రస్తుతం కేవలం 34 నుంచి 49 మాత్రమే మిగిలాయి. మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతోంది. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన 4 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన వారు పాల్గొంటున్నారు. తాత్కాలిక వంతెనలను నిర్మించి బాధితులను తరలిస్తున్నారు. హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం కేబినెట్ సమావేశానంతరం ఆయన మండక్కై, చూరాల్మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని మీడియాకు వివరించారు. 2 రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు.